విసురుతున్న కిషన్ రెడ్డికి, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. ఇది మా లెక్క, ఇది మా నిజాయితీ. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, ఆనాడు హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే. అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ ఛార్జెస్ మా బట్టి గారు 40% పెంచారు. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచారు. ఇలా పేదవాళ్ళ పిల్లలు కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 నియోజకవర్గాలలో 100 పాఠశాలలు 20,000 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి అలా మనం ప్రణాళికలు వేసుకున్నాం.